సో హలో గైస్, ఈ రోజు వీడియోలో కొన్ని పచ్చి నిజాలు మాట్లాడబోతున్నాను. నిజాలు తీసుకోగలిగే అంత సత్తా ఉంటేనే దయచేసి ఈ వీడియో చూడండి. మ్యాటర్ ఏంటి అని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక రిక్వెస్ట్, ప్లీజ్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్, కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడా. సెకండ్ పాయింట్, నేను కళ్యాణ్ పిఆర్నా. థర్డ్, ధీమన్ పవన్ హీరో ఈ రోజు ఎపిసోడ్ కి, అది నెక్స్ట్ లెవెల్ అనమాట, అది మాట్లాడుకుందాం. ఫస్ట్, అమ్మాయిలు పిచ్చోడా అనే దానికన్నా ముందు పిఆర్ గురించి మాట్లాడదాం. నేను కళ్యాణ్ పిఆర్నా. అసలు పిఆర్ అంటే ఏంటి సింపుల్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి భయ్యో. మీకు తెలుగులో జరుగుతున్న కొన్ని రాజకీయాలు మీకు తెలియవు చాలా మందికి. సో జాగ్రత్తగా వినండి, చాలా చిన్న వీడియో వస్తుంది, సింపుల్ గా చెప్తా. మ్యాటర్ ఏంటంటే, పిఆర్ అంటే ఏంటంటే, ఇప్పుడు తనుజ, ఇప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికన్నా ఎక్కువ పిఆర్ ఉన్న కంటెస్టెంట్ ఎవర్రా అంటే తనుజ. అది అందరికీ తెలిసిన విషయమే. లాగిపెట్టి ఒక్కటి కొట్టి చెప్పే అంత నిజమది. మీరు జాగ్రత్తగా వినండి, మళ్ళీ నేను ఏదో తప్పుగా మాట్లాడాను అనుకోకండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు తనుజని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఇప్పుడు బిగ్ బాస్ టీమ్ తోని అగ్రిమెంట్ అయిపోతుంది, తనుజ గారు హౌస్ లోకి వెళ్తారు అని చెప్పేసి అగ్రిమెంట్ సైన్ చేసేస్తారు. సైన్ చేసిన తర్వాత నెక్స్ట్ మూమెంట్ తనుజ గారు చేయాల్సిన పని ఏంటంటే, ఒక పెద్ద పిఆర్ కంపెనీతో మాట్లాడుకోవాలి. ఈ పిఆర్ కంపెనీస్ ఎంట్రా అంటే, వీళ్ళు ఒక పెద్ద పెద్ద కంపెనీస్ భయ్యా. కంపెనీలు ఉంటాయి, చిన్న వాళ్ళు ఉంటారు, పెద్ద వాళ్ళు ఉంటారు, సింగిల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు. ఈ పిఆర్ ఏజెన్సీలు ఏం చేస్తారంటే, మీరు పాపులర్ వాళ్ళతో మాట్లాడుకొని పలానా డబ్బులని చార్జ్ చేస్తారు. వాళ్ళు వారానికి ఎంత, 10 రోజులకి ఎంత, నెలకి ఎంత అన్నట్టుగా వాళ్ళు డబ్బులు అడుగుతారు పిఆర్ కంపెనీలు. వాళ్ళు ఏంట్రా అంటే, వాళ్ళ దగ్గర 100 మంది ఉంటారు, 100 కంప్యూటర్లు ఉంటాయి, వాళ్ళ దగ్గర 100 అకౌంట్లు ఉంటాయి. ఇప్పుడు నాలాంటి వాడి దగ్గరే నాకే 6 ఈమెయిల్ ఉన్నాయి భయ్య, 6 ఈమెయిల్ అకౌంట్లు ఉన్నాయి. పచ్చిగా మాట్లాడుతున్నాను, ఈ వీడియో అంతా పచ్చి నిజాలే ఉంటాయి. 6 ఈమెయిల్ ఉంటాయి భయ్య, నాకే 6 ఈమెయిల్ ఉన్నాయి. అలాంటిది ఒక పిఆర్ కంపెనీ నడుపుతున్న వాడికి, లక్షలు సంపాదించుతున్న వాడికి, 100 మంది జాబులు చేస్తున్నవాడు వాళ్ళ దగ్గర, వాళ్ళకి ఎన్ని అకౌంట్లు ఉంటాయి మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇప్పుడు తనుజ ఏం చేస్తుందంటే, ఈ బిగ్ బాస్ త్రూ అవుట్ అయినంత వరకు మీరు నాకు పిఆర్ టీమ్ గా చెయ్యాలని చెప్పేసి మాట్లాడుకుని, వాళ్ళతో మాట్లాడుకుని హౌస్ లోకి ఎంటర్ అవుతారు. హౌస్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. ఏం తెలుసా, స్టార్మా వాడు ప్రోమోలు వదులుతాడు, తెలుగు రివ్యూర్స్ వీడియోలు పెడతారు, అలాగే తెలుగు రివ్యూర్స్ పోస్టులు పెడతారు, అలాగే తెలుగు రివ్యూర్స్ పోల్స్ పెడతారు. వీటన్నిటిలో ఈ పిఆర్ టీం పాల్గొంటుంది. ఎలా అంటే, ఈ 100 అకౌంట్లతో, చాలా అకౌంట్లు ఉంటాయి కదా వీళ్ళ దగ్గర, తనుజ, కళ్యాణ్, ఇమాన్యుయల్ వీళ్ళలో మీకు ఎవరిష్టం అని ఒక యూట్యూబర్ పోల్ పెట్టాడు అనుకోండి, అందులో తనుజకి ఎక్కువ ఓట్లు పడిపోతాయి, కళ్యాణ్ కూడా పడతాయి. అఫ్ కోర్స్ కళ్యాణ్ కూడా పిఆర్ టీం ఉంది. పిఆర్ టీం పెట్టుకోకుండా బిగ్ బాస్ హౌస్ లో సర్వైవ్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ అసలు. సో నేను ఎగ్జాంపుల్ తనుజ గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఆ తనుజకి ఎక్కువ ఓట్లు పడతాయి, పిఆర్ టీం గుద్దేస్తుంటది, అన్ని అకౌంట్ల నుంచి ఓపెన్ చేసి గుద్దేస్తుంది. తర్వాత ప్రోమో వస్తుంది, కింద కామెంట్లు పెట్టేస్తారు, తనుజ విన్నరు, తనుజ తోపు, తనుజ ఫైర్ అనేసి, తనుజ గెలాలని ఎంతమంది కోరుకుంటున్నారు అని అడుగుతారు. ఎందుకంటే జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, అదే పిఆర్ టీం. ఇప్పుడు నేనున్నాను, ఎగ్జాంపుల్ చెప్తాను, నేనున్నాను, నాకు బిగ్ బాస్ మీద ఇంకా ఎవరు ఇష్టం రాలేదు, కానీ నేను ఒక రీల్ చూసో, ఒక ప్రోమో చూసో, ఒక ప్రోమో కింద కామెంట్స్ చూసో, అరే తనుజకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అని చెప్పేసి నాకు కూడా తనుజ వైపు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చేటట్టు క్రియేట్ అవుతుంది. అది పిఆర్ టాక్టిక్స్ అంటారు దాన్నే, అర్థమైందా? సో ఇప్పుడు ఇంత డబ్బులు మాట్లాడుకొని ఇప్పుడు ఏంట్రా ఇదంతా చెప్తున్నాను అనేసి మీరు అనుకుంటే, నన్ను పిఆర్ అని అనేసి అంటున్నారు కదా, నాకు యూట్యూబ్ లో ఉన్నది సబ్స్క్రైబర్స్ 10,000, అది కూడా మొన్న అంటే మొన్నే రీచ్ అయ్యాను 10,000 సబ్స్క్రైబర్స్ కి. అలాంటిది నాకు డైలీ రెగ్యులర్ గా వచ్చే వ్యూస్ 2,000, 3,000, 4,000 హైయెస్ట్ భయ్యా, అంతే. మొన్న రీసెంట్ గా ఏదో ఒక వీడియో హిట్ అయింది, 30,000 వ్యూస్ వచ్చాయి. అంటే నాకు ఇంత చిన్న యూట్యూబర్ని నాకు డబ్బులు ఇచ్చి, కళ్యాణ్ వచ్చి నాకు డబ్బులు ఇచ్చి, గణేష్ నీకు 3,000 వ్యూస్ వస్తున్నాయి కదా గణేష్, అమ్మో 3,000 వ్యూసా, నాకు చాలా ఉపయోగపడుతుంది, నేను కప్పుకి వెళ్ళడానికి నాకు చాలా యూజ్ అవుతుంది, నేను నీకు ఎంత డబ్బులు ఇస్తాను తీసుకో, పిఆర్ గా ఉండు నాకు అని చెప్పి అంటాడా కళ్యాణ్? నాకు అంటాడా చెప్పండి? 3,000 వ్యూస్ కి ఎవడరా భయ్య అసలు పట్టించుకుంటాడు? అసలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, డబ్బున్న వాళ్ళు ఇంకా డబ్బున్న వాళ్ళు అవుతాడు, పేదవాడు ఇంకా పేదవాడుగా మిగిలిపోతున్నాడు అని చెప్పి ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగుందంటే పరిస్థితి, ఇప్పుడు తనుజ ఎగ్జాంపుల్ పిఆర్ మాట్లాడుకుంటే, పెద్దోళ్ళు మాట్లాడుకుంటుందా, చిన్నోళ్ళు మాట్లాడుకుంటుందా? తనుజకు ఉపయోగపడాలంటే పెద్దోళ్ళనే కదా మాట్లాడుకోవాలి. సో నన్ను ఎందుకు అడుగుతుంది? నేను అసలు నాకు వీడియో పెడితే 3-4 వేల కన్నా ఎక్కువ వ్యూస్ రానప్పుడు నాకు ఎందుకు అడుగుతారు? కళ్యాణ్ కానీ, తనుజ కానీ, ఇమాన్యుయల్ ఎవరైనా సరే నన్ను ఎందుకు అడుగుతారు? డౌటే లేదు, అడగరు నన్ను, ఎందుకంటే నా వల్ల వాళ్ళకి యూజ్ లేదు. నేనేంట్రా అంటే, నాకు నచ్చింది, నాకు మనసుకు అనిపించింది నేను చెప్పుకుంటూ వెళ్తుంటే మీరేమో నన్ను పిఆర్ అంటున్నారు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, నువ్వు తమ్నైల్ మీద లేకపోతే వీడియోలో నువ్వు కళ్యాణ్, తనుజ తప్ప ఇంకేం మాట్లాడవు అని అనేసి మీరు అంటున్నారు. భయ్యా మీ అందరికి ఒకటి చెప్తున్నాను, కొన్ని టాక్టిక్స్ ఉంటాయి, తమ్నైల్ మీద కొన్ని ట్రిక్లు ఉంటాయి. పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా ఇలాగే చేస్తారు. ఏంటంటే తమ్నైల్ మీద కళ్యాణ్ ఫోటో పెడితే 1 వ్యూస్ వస్తాయి, తనుజ ఫోటో పెడితే 1 వ్యూస్ వస్తాయి, ఇమాన్యుయల్ ఫోటో పెడితే 1 వ్యూస్ వస్తాయి. సో నేనేం చేస్తానంటే, నేను ఎదగాలి కదా భయ్యా, నేను పైకి రావాలి కదా,
నేను పైకి రావాలంటే నేను ఒక యూట్యూబ్లో ఉన్నానని చాలా మందికి తెలియాలి కదా. సో నేనేం చేస్తాను, టాప్ లో ఉన్న వాళ్ళ ఫోటోలే పెడతాను thumbnail. కానీ వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది నేను అందరి గురించి మాట్లాడుతున్నానా లేదా అని. అర్థమైందా? సో వీడియో పూర్తిగా చూడకుండా thumbnail ఒక్కటే చూసి వీడు ఎవడో ఓన్లీ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నాడు, వీడు ఎవడో ఓన్లీ తనుజాకే సపోర్ట్ చేస్తున్నాడు అలా వద్దు. నేను ఎప్పుడు ఒకరి గురించి మాట్లాడలేదు, కానీ వాళ్ళు ఉన్న ఆ టాప్ లో ఉన్నారు కాబట్టి నేను వాళ్ళని ఫోటోలు పెట్టి, ఎందుకంటే జనాలు రావాలి కదా, నన్ను చూడాలి కదా, నేను కూడా ఒకటి ఉన్నానని. సో అది మ్యాటర్. పెద్ద పెద్ద యూట్యూబర్లే అలా చేసినప్పుడు నేను చేయడంలో తప్పే ఉంది భయ్యా. ఇప్పుడు ప్రముఖ యూట్యూబర్ ఒక పెద్ద వ్యక్తి ఒకడు ఉన్నాడు. అతను ఏంట్రా అంటే, అతను తప్పట్లే, అతను చేసుకున్న అతను సాధించాడు. అతను ఏంట్రా అంటే యావరేజ్ గా ఒక వీడియో అప్లోడ్ చేస్తే 150,000 వ్యూస్ పక్క యావరేజ్ గా. రోజుకి 4 వీడియోలు పెడుతున్నారు, 4-5 వీడియోలు కంపల్సరీ పెడుతున్నారు. సో అంటే 5 లక్షల వ్యూస్ రోజుకి, నెలకి 1,80,00,000 1,60,00,000 ఎంతో లెక్కేయండి. సో అన్ని వ్యూస్ వస్తాయి. యూట్యూబ్ డబ్బులు ఎలాగేస్తుందంటే 1000 వ్యూస్ కి మాక్సిమం 50 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఎంతైనా ఇవ్వచ్చు. అది చెప్పలేము, ఎవడు చెప్పలేడు. 1000 వ్యూస్ కి కన్ఫర్మ్ గా ఇంతే వస్తుందని ఎవడు చెప్పలేడు. నాకు కూడా వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఒక అంచనాకు చెప్తున్నాను, 1000 వ్యూస్ కి 50 నుంచి 150 వ్యూస్ 150 రూపాయలు ఖచ్చితంగా వస్తాయి. 50 నుంచి 150 ఎంతైనా ఇవ్వచ్చు. సో యావరేజ్ గా మనం 70 రూపాయలు తీసుకుందాం. 70 రూపాయలు తీసుకున్న 1,50,000 వ్యూస్ కి 70 ఇంటూ 1,50,000 అంటే వేసుకోండి. తర్వాత ఆ రోజుకి 5 లక్షల వ్యూస్, నెలకి 1,80,00,000 వ్యూస్ అంటే 1000 వ్యూస్ కి 70 రూపాయలు, 80 రూపాయలు, 100 రూపాయలు అదృష్టం ఉంటే ఎంతైనా రావచ్చు. అలాగా నెలకి ఖచ్చితంగా 3 లక్షల నుంచి 9 లక్షల వరకు ఎంతైనా సంపాదిస్తున్నారు ఒక యూట్యూబర్. అందులో తప్పే లేదు, నేను అతను తప్పు పట్టట్లే. అది అతను కష్టపడి సాధించుకున్నాడు, ఇన్ని సంవత్సరాలు కష్టపడి సాధించుకున్నాడు, అతను వర్త్ అది. కానీ నాకు అంత రావు. 8,000 సంపాదించడానికి యూట్యూబ్ నుంచి నేను నానా తిప్పలు పడుతున్నాను, నానా కష్టాలు పడుతున్నాను. నన్ను పియర్ అని అనకండి దయచేసి. డబ్బులు ఇస్తే కళ్యాణ్ ఇలా డబ్బులు ఇచ్చి సపోర్ట్ చెయ్యి అంటే ఖచ్చితంగా చేస్తా. డబ్బులు ఎవడు వద్దనడు, పెద్ద వాళ్ళే డబ్బులు వద్దనరు. మీరు వద్దంటారా? డబ్బులు ఇస్తానంటే లక్ష్మీదేవి వస్తుందంటే మీరు వద్దంటారా? నేనైతే వద్దన్ను. సో అలా ఉంటుంది పరిస్థితి. తనుజ వచ్చి డబ్బులు ఇచ్చినా నేను తీసుకుంటా. ఎందుకు వద్దు? నేను కష్టాల్లో ఉన్నాను భయ్యా, నాకు లెక్క వీడియోలు ఇలా చేస్తున్నాను, వెనక్కి నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? తెలియదు కదా. డబ్బులు ఇస్తే ఎవడు వద్దండు, నాకు కావాలి డబ్బులు. కానీ ధైర్యంగా వీడియో ముందుకు వచ్చి నేను నిజం చెప్పేసి మీకు చెప్పేస్తాను, చెప్పి సపోర్ట్ చేస్తాను ధైర్యంగా. నా సపోర్ట్ తనుజాకే అని చెప్పి సపోర్ట్ చేస్తాను. కానీ నేను ఏ రోజు అలా చెప్పలేదే. నా సపోర్ట్ కళ్యాణ్కే అని ఏ రోజు అలా చెప్పలేదే. నేను న్యాయం వైపు మాట్లాడదాం అని అనుకుంటాను. న్యాయం వైపు అంటే నాకు కళ్యాణ్ అక్కడ తప్పు చేసినట్టు అనిపించలే. అక్కడ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు నాకు చాలా మంది పంపిస్తున్నారు, కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడా, దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేను పియర్ కాదని ఇంత చెప్పిన తర్వాత కూడా ఇంకా నన్ను పియర్ అంటే ఇంకా మిమ్మల్ని నేను మార్చలేను, నేను మీకు చెప్పుకోలేను ఇంకా. సో ఇప్పుడు కళ్యాణ్ అమ్మాయిలు పిచ్చోడా అంటే దీని గురించి కూడా ఒక లెక్క ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు చాలా మంది నాకు రీల్స్ పెడుతున్నారు, వాళ్ళు రీల్స్ పెట్టినంత వరకు కూడా నేను గమనించలేదు భయ్యా. కళ్యాణ్ అట ప్రియా వచ్చి నామినేట్ చేసి వెళ్ళిపోతున్నప్పుడు కళ్యాణ్ మెడలో, అందరి మెడలో ఉన్నాయి కదా రౌండ్ గా షీల్డ్లు, అది తీసి హగ్ చేసుకున్నాడట. అది అవ్వా ఎంత తప్పు చూసారా, ప్రియాని ఎలా హక్ చేసుకుంటున్నాడో, పాపాత్ముడు అది ఇది అని చెప్పేసి ఏవేవో మాటలు మాట్లాడుతున్నారు భయ్యా. ఆ రీల్ పెట్టినంత వరకు కూడా నా దృష్టి అటు వెళ్ళలేదు భయ్యా. అసలు నేను గమనించలేకపోయాను. అసలు కళ్యాణ్ ఇప్పుడు షీల్డ్ తీసాడా ప్రియాని హక్ చేసుకోవడానికి అని చెప్పి నేను గమనించలేకపోయాను. ఎందుకు గమనిస్తాను? నా మైండ్ అలా ఉంది, నా మైండ్ అంత ప్యూర్గా ఉంది. పచ్చకామల్లోడికి లోకం అంతా పచ్చ కనబడుతుంది కదా, అలాగా. ఏంటిది అంటే నేను ఎపిసోడ్ మళ్ళీ పెట్టి చూసాను, ఆ రీల్స్ అందరూ పెట్టిన తర్వాత ఎపిసోడ్ పెట్టి చూస్తే బర్నీ గారు వచ్చినప్పుడు కూడా అది షీల్డ్ తీసేశారు. ఎవరు? తనుజ షీల్డ్ తీసింది, దివ్య షీల్డ్ తీసింది హక్ చేసుకోవడానికి. అంటే ఒక అమ్మాయి వచ్చి అబ్బాయిని హక్ చేసుకుంటే తప్పులేదు, ఒక అబ్బాయి వెళ్ళి ఆ అమ్మాయిని హక్ చేసుకుంటే మీకు తప్పు కనబడిపోయింది అక్కడ. మళ్ళీ మీరు చాలా మంది అంటారు, ఏంట్రా తనుజ నాన్న అని పిలుస్తుందిరా అంటే, మరి కళ్యాణ్ ఏమని పిలుస్తున్నాడు? ప్రియని అక్క అని పిల్లలేదా? ప్రియ తమ్ముడు అని పిల్లలేదా కళ్యాణ్ని? ఏంటి ఇందులో కూడా తప్పు ఎదుగుతున్నారు. మళ్ళీ నేను పట్టించుకోకూడదు అనుకున్నాను, కానీ చాలా మంది దీనికేమంటావు, దీనికి సమాధానం చెప్పు, ఏం మాట్లాడట్లేదు, నువ్వు పిఆర్వా అందుకే నా మాట్లాడట్లేదు, దొరికిపోయాడా మీ ఓడు కళ్యాణ్ అని. ప్రతి ఒక్కరికి సమాధానం ఇవ్వడం ఎందుకు, వీడియో చేసేద్దాం అని చెప్పి వీడియో ఆన్ చేసి చేస్తున్నాను. అంటే ఏంటి ఇంత దారుణం అంటే, మరి ఇప్పుడు కళ్యాణ్ ఏం చేసినా సరే బ్యాడ్. ఇదే పిఆర్ టాక్టిక్స్ అమ్మా, ఇవే పిఆర్ టీం చేసే పనులు ఇవే. కళ్యాణ్ అందులో దొరుకుతాడు, దొరికాడ్రా వేసేయండిరా మీమ్స్, వేసేయండిరా ట్రోల్స్, వేసేయండిరా కామెంట్లు, ఇంకా వరుస పెట్టి వాయిస్తారు. మీరు కానివ్వండి, నన్ను కూడా అందులోకి లాక్కండి, నేను పిఆర్ని అయితే కాదు. నా మాట నమ్మండి, నమ్మకపోండి, నేనైతే పిఆర్ని కాదు. కానీ డబ్బులు ఇస్తే తీసుకోవడానికి రెడీ, నాకు కూడా కష్టాలు ఉన్నాయి, నాకు డబ్బులు కావాలి అంతే, ఇది ఫిక్స్. సో అదనమాట మ్యాటర్. మీకేమనిపిస్తుంది? నేను ఇప్పుడు చెప్పిన పాయింట్లో ఏ పాయింట్ అయినా వ్యాలిడ్ రా, ఈడు ఎవడరా భలే చెప్తున్నాడు రా అని మీకు అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేయండి భయ్యా.
పెద్దోళ్ళని ఎప్పుడు పెద్దోళ్ళని చేసేస్తున్నారు మీరు. మరి చిన్నోళ్ళు కూడా పట్టించుకోవాలి కదా భయ్యా. నేను ఉన్నాను, నాలాంటి చిన్నోళ్ళు ఇంకా చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు. మరి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి కదా. ఓన్లీ పెద్దోళ్ళనే డబ్బున్నోళ్ళని ఇంకా డబ్బున్నోళ్ళు చేస్తారా? చిన్నోళ్ళు పట్టించుకోరా? దయచేసి మీ సపోర్ట్ నాకు, నాలాంటి చిన్న యూట్యూబర్స్కి ఎంతో మందికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. నా మాటలు నచ్చితేనే లైక్ చేయండి అంటున్నాను. నా వే ఆఫ్ టాకింగ్ వేరు కదా. నా వే ఆఫ్ టాకింగ్ నచ్చితే దయచేసి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. సో అదనమాట తనుజ గురించి, కళ్యాణ్ గురించి, పిఆర్ గురించి నేను చెప్పాలనుకున్నది. తర్వాత ఈ రోజు ఎపిసోడ్లో సూపర్గా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ భరణి గారికి దెబ్బలు తగలబోతున్నాయి, హాస్పిటల్కి వెళ్ళిపోతారు కూడా. టాస్క్ పెడతాడు భయ్య బిగ్ బాస్. శ్రీజకి భరణికి ఇద్దరు ఎవరు గెలిస్తే వాళ్ళు హౌస్ లో ఉంటారు అన్నట్టుగా టాస్క్లు పెడతారు. సో ఆ టాస్క్ లో శ్రీజ ఒక ముగ్గురిని సపోర్ట్ తీసుకోవాలి, భరణి గారు ఒక ముగ్గురిని సపోర్ట్ తీసుకోవాలి. సపోర్టింగ్ టాస్క్ అనమాట ఇది. చాలా మందికి దెబ్బలు తగులుతాయి. భరణి గారికి అయితే ఇంకా ఎక్కువ దెబ్బలు తగులుతాయి. హాస్పిటల్ కూడా వెళ్ళిపోయారు. అఫ్ కోర్స్ డిశ్చార్జ్ ఇచ్చారు, నయం అయిపోయింది ఆయనకి. ఆయన ఇప్పుడు ప్రెసెంట్ అయితే హౌస్ లోనే ఉన్నారు. బట్ ఈ రోజు ఎపిసోడ్ లో జరగబోయేది ఇది. అంతేకాకుండా డీమాన్ పవన్ హీరో, కింగ్ ఆఫ్ ది టాస్కుల్లో ఇతన్ని మించడం లేడు, ఇతన్ని ఢీ కొట్టేవాడు లేడు. అంత తోపు డీమాన్ పవన్. ఈ రోజు తోపు ప్రోమో పడాల్సిందే. నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నాను, ప్రోమో ఇంకా చూడలేదు, రిలీజ్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. డీమాన్ కి ఎలివేషన్ ఇస్తున్నట్టు ప్రోమో లేకపోతే బిగ్ బాస్ టీం డీమాన్ పవన్ కి అన్యాయం చేస్తున్నట్టే. కళ్యాణ్ పిఆర్ ఉన్నారు, తనుజకి పిఆర్ ఉన్నారు, ఇమ్మాన్యుల్ పిఆర్ ఉన్నారు, సుమన్ కి కూడా పిఆర్ ఉన్నారు, సంజన గారికి కూడా పిఆర్ ఉన్నారు, అందరికీ పిఆర్ ఉన్నారు. కానీ పిఆర్ లేని కంటెస్టెంట్ కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరో తెలుసా? డీమాన్ పవన్. పవన్కి అస్సలు పిఆర్ లేదు భయ్య. పవన్కి ఉన్నదల్లా ఏకైక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్, తనకి కొంతమంది ఇష్టపడుతున్నారు వాళ్ళ ఫ్యాన్స్. వాళ్ళు తప్ప పిఆర్ టీం అంటూ లేదు పవన్కి. అందుకే ఇంత బాగా గేమ్ ఆడుతున్నా, ఇన్ని వారాలు ఎంత బాగా గేమ్ ఆడుతున్నా పవన్ నెగిటివే అవుతున్నాడు తప్ప పాజిటివ్ అవ్వట్లేదు అస్సలు. పవన్కి ఎలివేషన్సే రావట్లేదు. ఇప్పుడు రీల్స్ ఓపెన్ చేస్తే కళ్యాణ్కి ఒక ఫైర్ లాగా రీల్ వస్తుంది ఎలివేషన్ ఇస్తూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో, తనుజకు ఒక వీడియో వస్తుంది, సుమన్ అన్నకు ఒక వీడియో వస్తుంది. కానీ పవన్కి మాత్రం ఏ రోజు వీడియో రాలేదు, ఏ రోజు ట్రోల్స్ రాలేదు, ఏ రోజు మీమ్స్ రాలేదు అదే పవన్ మీద. సో ఈ పవన్ ఎంత కష్టపడి ప్రాణం పెట్టి గేమ్ ఆడుతాడంటే ఈ రోజు సూపర్. అంతే. అది ఎవరి కోసం? శ్రీజ కోసం ఆడుతాడు. మళ్ళీ ఆ శ్రీజ, ఆ కళ్యాణే పవన్ మాకు వెన్నుపోటు పొడిచాడు, పవన్ మాకు మోసం చేశాడు, పవన్ మాకు అన్యాయం చేశాడు అని ఎన్నిసార్లు అన్నారు శ్రీజ, కళ్యాణ్. అయినా సరే పవన్ అవేటి మనసులో పెట్టుకుండా శ్రీజకు సపోర్ట్ చెయ్యాలి అని చెప్పి శ్రీజ వైపే నించొని శ్రీజకే ఆడాడు, కష్టపడి ఆడాడు. సూపర్. అంతే. నెక్స్ట్ లెవెల్. ఈ రోజు ఎపిసోడ్ తర్వాత పవన్ ఇంకా నేను ఎలివేట్ చేయబోతున్నాను. బిగ్ బాస్ టీం ఎలాగో చేయదు దరిద్రంగా, కనీసం మనమైనా సపోర్ట్ చేయాలి పవన్ కి. కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ అనేసి ఉన్నది కదా. సో చాలా కన్ఫ్యూజింగ్ ఉంది పేర్లు. సో పవన్ కి చాలా సపోర్ట్ చేయాలి, నేను ఫుల్ గా సపోర్ట్ చేస్తాను. ఈ రీతు అనే లవ్ ట్రాక్ పక్కన పెట్టేస్తే పవన్ ఎక్కడికో వెళ్ళిపోతాడు భయ్య. నెక్స్ట్ లెవెల్. టాప్ 5 కాదు, టాప్ 3కి ఎలిజిబుల్ పవన్. తోపు. అంతే. సీజన్ 9 లో ఇతన్ని మించిన లేడు టాస్కుల్లో, కింగ్. సో అలా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఈ రోజు కామెడీ ఏంటో తెలుసు భయ్య, మాధురి గారు శ్రీజకు సపోర్ట్ చేస్తారు, అది కామెడీ. ఆ పక్క నుంచి నించొని శ్రీజ పెట్టు శ్రీజకు సపోర్ట్ చేస్తారు. మీకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించట్లే? మ్యాటర్ చెప్పనా? భరణి గారికి ఈవిడ ఎందుకు తెలుసు సపోర్ట్ చేయలేదు, శ్రీజకి ఎందుకు తెలుసు సపోర్ట్ చేస్తున్నారు, శ్రీజకి ఈవిడికి ఎంత పెట్రోల్ అక్కడ అగ్గిరాజేస్తే బొగ్గుమైనట్టు అంత దారుణంగా ఉంది. అక్కడ అంత దారుణంగా ఉన్నా సరే శ్రీజకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారంటే ఈవిడ తనుజ గారితో రాజు కాజు గీజు గాజు ఇలాంటి పేర్లు పెట్టుకొని క్లోజ్ అయ్యారు. ఓకే. ఇప్పుడు భరణి గారు వచ్చారు అనుకోండి హౌస్ లోకి, భరణి గారు రీఎంట్రీ ఇచ్చారనుకోండి, తనుజకి ఈవిడికి ఉన్న రిలేషన్షిప్ కట్ అయిపోద్ది కదా. అది ఈవిడ భయం. ఈవిడకి అలా జరగడానికి వీల్లేదు. తనుజ ఎంత తోపో తెలిసి ఈవిడికి తనుజతో క్లోజ్ గా ఉండాలని నిర్ణయించుకొని ఫేక్ బాండ్ పెట్టుకున్నారు. సో అందుకే శ్రీజకు సపోర్ట్ చేస్తున్నారు. శ్రీజ వచ్చింది అనుకోండి, అప్పుడు తనుజతో ఈవిడికి ఉన్న రిలేషన్షిప్ పోదు కదా. సో అదనమాట మ్యాటర్. అది సంగతి. ఈవిడ చాలా పెద్ద మాస్టర్ మైండ్ లాగా చాలా పెద్ద ప్లాన్ వేశారు. ఈ రోజు ఎపిసోడ్ మీరు చాలా చూడబోతున్నారు. ఈ రోజు ఎపిసోడ్ అయిన తర్వాత కొన్ని విషయాలు మాట్లాడుకుందాం, దాని గురించి మాట్లాడదాం. ఇదంతా నేను మీకు ఎక్స్ప్లెనేషన్, మీతో మనసు విప్పి మాట్లాడదాం అనుకొని చేసిన వీడియో. రివ్యూలు అది ఇది అని అనుకోకండి. ఇది ఎపిసోడ్ రివ్యూ అనే ఉంటుంది టైటిల్లో. ఎందుకంటే యూట్యూబ్ లో కొన్ని ట్రిక్లు ఉంటాయి, ఎపిసోడ్ రివ్యూ అనే కొన్ని హ్యాష్ ట్యాగ్లు గట్రా ఉంటాయి, అవి పెడితేనే వ్యూస్ వస్తాయి. సో నేను ఎపిసోడ్ రివ్యూ అనే పెడతాను. సో జాగ్రత్తగా విన్నారని అనేసి అనుకుంటున్నాను. పాయింట్లు అర్థమయ్యి, పాయింట్లు నాకు నచ్చితే అరే ఇది ఎవడో బాగా మాట్లాడారా అని మీకు అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. నన్ను కూడా ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను. సో అది ఈ రోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై.